వేలంకని మేరీ మాత ఉత్సవాలు, ప్రత్యేక రైళ్లు, ట్రైన్ నెంబర్లు, హాల్స్, స్టేషన్లు ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎదురు చూసే ఒకే ఒక మహా ఆధ్యాత్మిక వేడుక గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాం. ఈ ఉత్సవాలకు ఎందుకు దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎందుకు వేలంకని చర్చిని తూర్పు దేశాల లార్డ్గా భావిస్తారు? ఈసారి దక్షిణ మధ్య రైల్వే ఎందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది? ఈ ప్రత్యేక రైళ్లు ఎప్పుడు నడుస్తాయి? ఏ స్టేషన్లో ఆగుతాయి? మీరు ఏ స్టేషన్ నుంచి ఎక్కవచ్చు? ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు జరిగే విశేషాలు ఏమిటి? చివర్లో వెళ్లే భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చెప్పబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే సమాచారం మీ ప్రయాణాన్ని మరింత సులభంగా మార్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు, ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అలాంటి చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రాలలో తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉన్న వేలంకని బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చి ఎంతో విశిష్టమైనది. ఈ చర్చిని మేరీ మాత అద్భుతాల నిలయంగా కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం జరిగే వార్షిక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేయడం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఈసారి కూడా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సాధారణంగా పండుగల సమయంలో రిజర్వేషన్ టికెట్లు దొరకడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. వేలంకని ఉత్సవాల సమయంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందుకే అదనపు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యేక రైళ్ల వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ట్రైన్ నెంబర్ 01161. ఇది లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి వేలంకని వరకు నడిచే ప్రత్యేక రైలు. ఈ రైలు ఆగస్టు 26 మరియు సెప్టెంబర్ 7 తేదీల్లో ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. బుధవారం మరియు సోమవారం ఉదయం 11:50 బయలుదేరుతుంది. అనంతరం నిర్ణయించిన మార్గంలో ప్రయాణిస్తూ శుక్రవారం మరియు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు వేలంకని చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణానికి ట్రైన్ నెంబర్ 01162 ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు వేలంకని నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ కు ఆగస్టు 28 మరియు సెప్టెంబర్ 9 తేదీలో బయలుదేరుతుంది. ఉదయం 5:15 ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం 4:40 గమ్యస్థానానికి చేరుకుంటుంది. చాలా మంది ప్రయాణికులు ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఈ ప్రత్యేక రైలు మన దగ్గర ఆగుతుందా అని. ఇప్పుడు ఆ హల్ట్ స్టేషన్లను కూడా తెలుసుకుందాం. ఈ ప్రత్యేక రైలు థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, తిరువన్నమలై ప్రాంతానికి సమీపంలో మార్గం మీదుగా ప్రయాణిస్తూ చివరకు వేలంకని చేరుకుంటుంది. ఈ మార్గంలో ఉన్న ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయి. అంటే ప్రతి వర్గం ప్రయాణికులకు అనువుగా ఉండే రైల్వేలను ఏర్పాట్లు చేశారన్నమాట. అంటే ప్రతి వర్గం ప్రయాణికులకు అనువుగా రైల్వే ఏర్పాట్లు చేసింది. కుటుంబంతో వెళ్లేవారు, వృద్ధులు, చిన్నపిల్లలతో వెళ్లేవారు, విద్యార్థులు, భక్తులందరూ తమకు అనుకూలమైన క్లాసులను ఎంచుకొని ప్రయాణించవచ్చు. ఇప్పుడు ఈ వేలంకని ఉత్సవాల విశిష్టత గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఉత్సవాలకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారో తెలియకపోవచ్చు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29 తేదీ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ రోజు తంజావూరు బిషప్ చర్చి ప్రాంగణంలో మేరీమాత పవిత్ర జెండాను ఎగురవేస్తారు. ఈ జెండా ఆవిష్కరణతో వార్షిక మహోత్సవాలకు శ్రీకారం చుడతారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ముందుగానే అక్కడికి చేరుకుంటూ ఉంటారు. జెండా ఆవిష్కరణ తర్వాత వరుసగా 9 రోజుల పాటు నవదిన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రత్యేక దివ్యబలి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రార్థనలు కొనసాగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అందుకే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, కొంకణి, హిందీ, ఇంగ్లీష్ వంటి అనేక భాషల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. భాష ఏదైనా భక్తి ఒకటి అనే సందేశాన్ని ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాయి.
ప్రతి సాయంత్రం జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి. మేరీ మాత విగ్రహాన్ని అందమైన విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంలో ఊరేగిస్తారు. ఈ రథోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు రోడ్ల వెంట నిలబడి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వెలుగులతో మెరిసే ఆ రథం, భక్తుల ప్రార్థనలు, వినిపించే గీతాలు, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది కోరుకుంటారు. సెప్టెంబర్ 8వ తేదీ ఈ ఉత్సవాలు అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆ రోజును మేరీమాత జన్మదినంగా జరుపుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు, పవిత్ర దివ్యబలి, భక్తులకు విందు కార్యక్రమం అనంతరం పవిత్ర జెండాను దించడం ద్వారా ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈ రోజు భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. అందుకే ముందుగానే ప్రయాణం ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. వేలంకని చర్చి గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా తెలుసుకోవాలి. ఈ చర్చిని చాలా మంది ఆరోగ్య మాత ఆలయంగా కూడా పిలుస్తారు. అనారోగ్య సమస్యలు తొలగాలని, కుటుంబంలో శాంతి నెలకొనాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని, ఉద్యోగం రావాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అందుకే ఈ క్షేత్రం కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, అన్ని మతాల వారికి విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది వరకు భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే ప్రాంతానికి రావడం వల్ల రైల్వే, స్థానిక పరిపాలన, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అనేక ఏర్పాట్లు ముందుగానే చేపడతారు. మీరు కూడా ఈసారి వేలంకని ఉత్సవాలకు వెళ్లాలని అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. ముందుగానే రైల్వే టికెట్లు బుక్ చేసుకోండి. మీతో గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకువెళ్ళండి. భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యులు ఒకరినొకరు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు, వృద్ధులతో వెళ్తే వారికి అవసరమైన మందులు వెంట తీసుకెళ్లడం మంచిది. వర్షాకాలం కావడంతో గొడుగు లేదా రెయిన్ కోట్ కూడా వెంట తీసుకెళ్తే మంచిది. మొత్తానికి చూస్తే ఈసారి వేలంకని ఉత్సవాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ముందుగానే ప్లాన్ చేసుకుని రిజర్వేషన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పవిత్ర యాత్రను పూర్తి చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే వేలంకని వెళ్ళి ఉంటే అక్కడ మీకు గుర్తుండిపోయిన అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా వెళ్ళకపోతే ఈసారి వెళ్ళాలని అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు, ప్రత్యేక రైళ్లు, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలు, ట్రావెల్ అప్డేట్స్, ఉపయోగకరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.